ప్రతి ఇంట్లో ఉదయాన్నే దేవుణ్ణి పూజిస్తాం. భగవంతుని పూజలో ఉపయోగించే ముఖ్యమైన వాటిల్లో పువ్వులు కూడా ఒకటి. పువ్వులు లేకుండా ఏ పూజైనా అసంపూర్ణంగా ఉంటుంది. గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో పూజ చేసినా దేవుడికి పూలు లేదా దండలు సమర్పించుకుంటాం. అయితే ఒక్కో సమయంలో పువ్వు లేదా దండ పూజ చేస్తుంటే కింద పడుతుంది. అప్పుడు చాలామంది కంగారు పడతారు. ఆ సమయంలో మన మనసులో అనేక రకాల సందేహాలుంటాయి. కొంతమంది శుభమని, మరికొందరు చెడు జరుగుతోందని సంకేతంగా చెప్తారు. అసలు అర్థమేంటో చూద్దాం. ఆలయాన్ని సందర్శించిన తర్వాత దేవుడికి సమర్పించిన పువ్వు లేదా దండ కింద పడిపోతే మీ జీవితంలో మార్పుకి సంబంధించింది ఏదైనా మీరు నిర్ణయం తీసుకుని ఉంటే దాన్ని మళ్ళీ పరిశీలించమని నొక్కి చెప్పే సంఘటన అది. ఇది రాబోయే ఇబ్బందులకు సంకేతమని కొందరు నమ్ముతారు. తద్వారా మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని కూడా ఒక సూచన. ఇక దేవుడికి సమర్పించిన తర్వాత పువ్వులు మాలలోని పువ్వు లేదా మాల కింద పడితే అది స్థలం లేదా సమయం బట్టి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు తప్పుడు సమయంలో పూజ చేశారని లేదా తప్పుడు స్థలంలో కూర్చుని పూలు లేదా దండలు సమర్పించారని అర్థం. దేవుడికి సమర్పించిన పువ్వులు లేదా దండలు నేల పడటం అశుభ సంకేతమని అంటారు. అయితే ఇలా జరగడం అంటే దేవుడు మీ పూజను, ప్రార్థనను అంగీకరించలేదని, మీరు కోరుకున్న కోరిక నెరవేరదనేది కూడా ఒక సూచన. అయితే పురాణ గ్రంథాల ప్రకారం దేవుడికి సమర్పించిన పూలమాల లేదా ఒక పువ్వు అకస్మాత్తుగా పడిపోవడం అంటే అక్కడ ఉన్నాడని, దేవుడు మీ భక్తిని చూస్తున్నాడనేది సంకేతం. అందుకే ఈ దివ్యఘట్టం శుభప్రదంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన విధంగా జీవితంలో సానుకూల మార్పులు చేసుకోవాలని కొంతమంది పండితులు సూచిస్తున్నారు.